వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. అమెరికా నుంచి విమానంలో బయలుదేరిన రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సుమారు 2 వారాల పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక లీడర్షిప్ కోర్సును పూర్తి చేశారు. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్ సహా పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్లో నిర్వహించిన లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను పూర్తి చేయడం. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన ఈ కోర్సులో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 62 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ -20 డిగ్రీల చలిలో కూడా సీఎం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాధారణ విద్యార్థుల తరగతులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి హార్వర్డ్ నుంచి లీడర్షిప్ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు.